హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు. ఈరోజు వీడియోలో ఆలు టొమాటో కర్రీని చూపించబోతున్నాను. ఇది రైస్, రోటీ, చపాతీ, బిర్యానీ, అన్నంలోకి ఇలా అన్నింట్లోకి కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా దీని తయారు విధానం చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. పోపు కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ప్రిపేర్ చేసిన కర్రీస్లో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం మూలంగా కర్రీ టేస్ట్ కానీ ఆరోమా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 300 గ్రాముల వరకు బంగాళదుంపల్ని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని కొన్ని ప్రాంతాల్లో ఆలు అని కూడా అంటారు. ఈ బంగాళదుంప ముక్కల్ని ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో వేయించుకోవాలి. ఎంత బాగా వేయించుకుంటే కర్రీ అంత టేస్టీగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ అంత పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఈ ఆలులోకి ఒక 30 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని ఎక్కువగా యాడ్ చేయకూడదు. ఈ మాత్రం వాటర్ యాడ్ చేసుకుని ఈ బంగాళదుంప ముక్కల్ని ఒక 50% వరకు ఉడికించుకోవాలి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. సపోజ్ ఒకవేళ ఆలుతో పాటు టొమాటో కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నట్లయితే ఆలు చక్కగా ఉడకదు అనమాట. అందుకనే ముందుగా ఒక 50% వరకు ఆలుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్న 2 టొమాటో పళ్ళను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఈ టొమాటో పళ్ళు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఈ బంగాళదుంప ముక్కలు 100% కుక్ అయిపోయినాయి. ఈ ప్రాసెస్లో చేయడం మూలంగా బంగాళదుంప ముక్క ఎక్కడ కూడా గట్టిగా ఉండదన్నమాట. ఈ కర్రీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని ఇలా చేతుల్లో వేసుకొని చేతుల మధ్యలో నలిపేసి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కసూరి మేతికి ఉన్న ఫ్లేవర్ కూరకు చక్కగా పడుతుంది. కసూరి మేతిని యాడ్ చేయడం ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. దీంతోనే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఈ కారం అది కూడా యాడ్ చేసిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఈ ఆలు టొమాటో కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా చెప్పినట్లు ఇది రైస్, రోటీ, బిర్యానీ, చపాతీ ఇలా అన్నింట్లోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.